ఊరి చుట్టూ నీళ్లు తాగడానికి మాత్రం ఆ ఊరిలో గుక్కడి నీళ్లు దొరికేవి కావు. ఆ ఊరోళ్లకు నీళ్ళు అడిగితే కడుపు నిండా అన్నం పెడతాం కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేమని ముఖం మీదే చెప్పేసేవారు. మౌలిక వస్తువులు అస్సలు కనిపించని అలాంటి పల్లె రూపురేఖలు మారిపోయాయి. వైఎస్ జగన్ పాలనలోకి వచ్చిన తర్వాత తాగడానికి నీళ్లు కావాలా నాయనా అంటూ పల్లె పలకరిస్తోంది. అందంగా కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తే మనసు ఉల్లాసంగా మారటం ఖాయం. చుట్టూ నీళ్లు, అడవి, ప్రకృతి అందాల మధ్యలో ఉన్న ఈ పల్లె జనాన్ని మొన్నటిదాకా ఒక సమస్య పీడించేది. గుక్కెడు నీటి కోసం ఒకప్పుడు పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేదని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వాటర్ తాగాలంటే మేము 10 కిలోమీటర్ల బలుసు తప్ప బోటు మీద జర్నీ చేసి వెళ్ళి తెచ్చుకుని తాగవలసిన పరిస్థితి అండి. అదే వాటర్ మళ్ళీ వర్షం వచ్చినప్పుడైతే జూన్ జూలైలో వచ్చిన వర్షం నీరుని ఒక 4 నెలలు 5 నెలలు మళ్ళీ వేసవి వచ్చే వరకు కూడా మే నెల వచ్చే వరకు కూడా అదే వాటర్ తాగేవాళ్ళం అండి మేము. స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా కనీస సదుపాయాలకు నోచుకోని గ్రామాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఉన్న మగసానితిప్ప గ్రామం కూడా అలాంటిదే. మగసానితిప్పలో కనీస వసతులు ఉండేవి కావు. దశాబ్దాలుగా తాగునీరు కోసం 10 కిలోమీటర్లు పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేది. వాటర్ లేక బాధపడ్డామండి. చానాల మట్టి బాధపడుతున్నామండి. చానాల మట్టి బాధపడుతుంటే పురుగుల నీళ్ళు కూడా తాగామండి. మేము నీళ్ళు వడపోసుకుంటూ కూడా తాగామండి. ఎంతకన్నా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు ఈ సంవత్సరం బట్టి ఇచ్చిన కాడి నుంచి మాకు కొంచెం సుఖంగా ఉందండి. నీళ్ళకి వెళ్ళకన్నాను. మాసం తిప్పలో ఇలా నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. బలుసు తిప్ప నుంచి ఆ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుండి ఇలాగ దాచుకుండి వర్షం నీళ్లు కట్ట యాషాకాలం పడినప్పుడు వర్షం నీళ్ళు కట్ట ఈ ఎండాకాలం దాచుకుండి అలాగ మూటలు కట్టుకుంటే పురుగులు పట్టేస్తే పురుగులు వడబేసుకుంటే కట్ట తాగి కాలం ఉంది. మాకు ఈ పొన్నాడు సతీష్ ఇలాగ కుళాలు వేసిన తర్వాత మాకు నీళ్లు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్నాము. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పల్లెల్లోని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మగసానితిప్ప గ్రామానికి తాగునీటి కష్టాలు తీరిపోయాయి. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశంతో పల్లె జనం దశాబ్దాల కష్టాలను ఎమ్మెల్యే సతీష్ తీర్చారు. నేను పుట్టాను కానీ పుట్టిన కాడి నుంచి కూడా అసలు ఇక్కడ కులాలు ఆడతాయని కానీ వాటర్ వస్తుంది సప్ప నీరు ఉంటుందని కానీ తెలియదండి. ఉప్పు నీరే మోసుకునే వాళ్ళు, ఉప్పు నీరే తాగేవాళ్ళు, కనీసం బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు. ఉప్పు నీరు వాటర్ బలిస్తేపల్లి తెచ్చుకునే వాళ్ళు. తాగు వాటర్ అసలు ఉండేది కాదు. ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కులాలు పడ్డాయి. మత్స్యకార గ్రామమైన మగసానితిప్పకు మంచినీరు అందించాలన్న సంకల్పంతో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో పైప్ లైన్ ఏర్పాటు చేశామంటున్నారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ గ్రామానికి తాగునీరు వచ్చిందనంటున్నారు పల్లెవాసులు. జగన్ గారు సతీష్ వచ్చిన కాడి నుంచి కొంచెం మాకు నీళ్లు వస్తున్నాయండి. ఒక్కొక్కరు వస్తున్నారు ఊర్లోకి. ఎవరు కూడా అక్కడో మనిషి అక్కడో ముసలిది అలాగ ఉన్నారండి ఊర్లో. ఇప్పుడు ఒకరొకరు వస్తున్నారు. పర్లేదండి. ఇప్పుడు నీళ్ళు మట్టికి ఇబ్బంది ఏమీ లేదు. నీళ్లు బాగానే దొరుకుతున్నాయండి. మాకు అదే సంతోషం అండి. 90 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు ఈ ప్రాంతంలో ఏదైతే ఓఎన్జీసీకి సంబంధించి ఏదైతే నిక్షేపాలు వెలికి తీసే క్రమంలో ఈ ఓఎన్జీసీ వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నారు. వాళ్ళు సిఎస్ఆర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆ గ్రామానికి మంచినీళ్ళు సదుపాయం ఇచ్చే విధంగా ఒక 90 లక్షల రూపాయలు నేను కేటాయించి అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం కావడంతో మగసానితిప్ప గ్రామస్తులు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు చెప్తున్నారు. తాగునీరు లేక గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిన వారంతా మళ్లీ ఒక్కరొక్కరిగా తిరిగి ఈ ఊరుకొస్తున్నారని సంబరపడుతున్నారు వారు.